మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నిర్మల్ పట్టణంలో ఉన్నాము. అయితే రోడ్డుకు మధ్యలో నాటినటువంటి కోనోకార్పస్ చెట్లు గతంలో మన సుమన్ టీవీ ప్రసారం చేయడం జరిగింది. కోనోకార్పు చెట్ల వల్ల చాలా హానికరము, వీటిని మొత్తం కొట్టివేయాలి, లేదంటే కూకటి వేళ్ళతో తొలగించాలి అని చెప్పి సుమన్ టీవీలో వచ్చినటువంటి ఒక స్టోరీకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ ఆధ్వర్యం లోపల వీటిని కొట్టివేయడం జరిగింది. అయితే ఈ సుమన్ టీవీలో వచ్చినటువంటి ప్రసారానికి స్పందించినటువంటి అధికారులు కూడా వీటిని మొత్తము రోడ్డుకి ఇరువై మధ్యలో ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్లను అన్నింటినీ కూడా కొమ్మలను మొత్తం నరికేయడం జరిగింది. అయితే వీటిని పూర్తి పరిష్కారంగా నరికివేయకుండా తీసేస్తే బాగుంటుంది అని చెప్పి నిపుణుల అభిప్రాయం. చెప్పినట్టుగా కోనోకార్పస్ చెట్ల మీద పిచ్చుకలు వాలవు, ఎటువంటి పశువులు కూడా వీటిని ముట్టవు అని చెప్పి చాలామంది పర్యావరణ ప్రేమికులు, అలాగే బాటనీ లెక్చరర్స్, వృక్షశాస్త్ర సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతము నిర్మల్లో ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్లన్నీ కూడా నరికేశారు కొమ్మలు. అయితే ఈ కొమ్మలు నరికేయడం వల్ల కూడా ప్రయోజనం లేదు అని చెప్పొచ్చు. పూర్తిగా తొలగిస్తేనే శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. గతంలో వీటికి గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వీటిని నాటడం జరిగింది. అయితే వీటి పరిహారానికి మేలు చేసేవి కాకుండా చాలా కీడు చేస్తాయి. అలాగే ఒక్కొక్క చెట్టు ఆక్సిజన్, మామూలుగా చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయాలి. కానీ ఇవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, అంటే రివర్స్లో. కాబట్టి వీటి నీడ కూడా మనిషికి కానీ జంతువులకు కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటి నీడ కూడా పడకుండా కొంతవరకు అయితే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పి చాలామంది పర్యావరణ ప్రేమికులు కోరుతా ఉన్నారు.